బైబిల్లో ముఖ్యమైన పాత్ర పోషించిన వ్యక్తులలో అపోల్లో ఒకరు. ఇతడు అలెగ్జాండ్రియాకు చెందిన యూదుడు. ఈయన మంచి పాండిత్యం కలిగినవాడు, గొప్ప వక్త మరియు పాత నిబంధనలోని గ్రంథాలను బాగా ఎరిగినవాడు. ఈయన గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. ఆదిమ క్రైస్తవ సమాజంలో అపోల్లో ఒక గొప్ప బోధకుడిగా ఉన్నాడు. అపోల్లోకు యేసు బోధనల గురించి బాగా తెలిసినప్పటికీ ఈయనకు కేవలం యోహాను బాప్తిస్మం గురించే తెలుసు. సరి అయిన సువార్త మాత్రం అపోల్లో ఎఫెసులో బోధించినప్పుడు పౌలు స్నేహితులైన ప్రిస్కిల్ల మరియు అకుల ద్వారా స్పష్టంగా తెలుసుకున్నాడు. ఆ తర్వాత అపోల్లో కొరింథుకు వెళ్లి అక్కడ చాలా శక్తివంతమైన బోధనలు చేశాడు. ఈయన బోధనల వల్ల అక్కడ ఒక సంఘం కట్టబడింది. పౌలు తన లేఖనాలలో అపోల్లో గురించి ప్రస్తావించాడు. పౌలు అపోల్లోను ఒక సహోద్యోగిగా భావించారు. అయితే కొరింథులోని కొందరు వ్యక్తులు నేను పౌలును అనుసరిస్తాను అని, మరికొందరు నేను అపోల్లోను అనుసరిస్తాను అని విభిన్న భావనలు కలిగి విడిపోయారు. ఇలాంటి విభజనలు సరైనవి కావని పౌలు తన లేఖలో వారికి వివరించారు. ఈ విధంగా అపోల్లో ఆదిమ క్రైస్తవ సంఘాల అభివృద్ధిలో, ముఖ్యంగా ఎఫెసులో మరియు కొరింథులో ఒక ముఖ్యమైన పాత్ర పోషించి దేవుని చేతిలో బలమైన పాత్రగా వాడబడ్డారు. ఈ వీడియో ద్వారా మీరు బలపడితే ఆమేన్ అని టైప్ చేసి యేసయ్య మీకు స్తోత్రము అని కమెంట్ చేయండి.